దేవుని నామమున స్తోత్రములు. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. చాలా సంతోషం. ఈ దినం దేవుడు మనకి అనుగ్రహించారు. ఈ నూతనమైన సంవత్సరంలో మనము దేవుడు అడుగు పెట్టడానికి దేవుడు సహాయం చేశారు. ఈ సంవత్సరం మనకి వాగ్దానం, మినిస్ట్రీ మొత్తాన్ని ప్రేమించి దేవుడు ఇచ్చిన వాగ్దానం, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. దేవుడు తన ప్రేమను మన ఎడల చూపిస్తున్నారు. చాలా సంతోషం. అలాగే దేవుడు ఈ దినాన వాగ్దానం కూడా ఇచ్చి ఉన్నారు. మన క్యాలెండర్, దేవుడు మనకి ఈ సంవత్సరం నూతన సంవత్సరం క్యాలెండర్ ఇచ్చారు. చాలా సంతోషం. చూడండి, ఇక్కడ చిన్న బాబు గొర్రెపిల్లతో ఆడుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇలా దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. యేసు ప్రభు తెరవబడిన సమాధి బాగుంది. సార్ క్యాలెండర్ కూడా. ఇది ఫలములు, చెట్టు ఫలములు, జొన్న అనుకుంటా, వరి, ఓకే, ఫలించిన అయ్యి. ఇదేమో మనకి స్వాతంత్రం వస్తుంది కదా, ఆ సంవత్సరం కోసమని, నెల కోసమని పెట్టారు. చాలా బాగున్నాయి. ఇది కూడా స్తోత్రం. లేవీయులు, నాకు పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంత నేను విస్తారము చేసేదని. ఎంత బాగుంది ఇది కదా, చాలా బాగుంది. దేవుడు అభిషేకిస్తున్నాడు. ఎందుకు అని అంటే ఆయన అభిషేకించు. ఇది సంతానము దేవుడు విస్తరింపచేస్తున్నారు. ఓకే, చాలా సంతోషం. ఈరోజు వాక్యం కూడా మనకి, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించదును. యెషయా గ్రంథం 48:17 అధ్యాయం. ఓకే, చాలా సంతోషం అండి. ఈ దినాన మనకి దేవుడు వాక్యాలు ఇచ్చాడు, ధైర్యం ఇచ్చారు, నెమ్మదినిచ్చారు. 31st నైట్ ఎంతో దీవెనకరంగా జరిగినందుకు స్తోత్రములు. స్తోత్రం, 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 స్తోత్రం. నూతన సంవత్సరంలో మనమందరం ఆరోగ్యంతో నింపి సంతోషంగా అడుగు పెట్టి ఉన్నాము. ప్రభు మన జీవితకాలం అంతా, ఈ సంవత్సరం అంతా దేవుడు నూతన కార్యములు చేయబోతున్నారు. అందుని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే నిత్యమైన కృపతో వాత్సల్యము చూపుదును అని ప్రభు మనకిచ్చిన వాగ్దానం. ఆయన ప్రేమను మనం పొందుకుంటున్నాం. కృప ఎక్కడ విస్తరిస్తుందో పాపం కూడా అక్కడే విస్తరిస్తుంది అంట. అలాగని పాపంలో నిలిచి ఉన్నామా? రోమీయులు రాసిన పత్రికలో ఉంటుంది. అలాగనే కాదు, మనకి దేవుడు ఒక గ్రేస్ అంటే ఒక కృప, మనకి దేవుడు ఈ భూమిలో ఉన్నంత వరకు, ఇక్కడ ఉన్నంత వరకు దేవుడు శాశ్వతమైన కృపతో మనల్ని ఆయన ప్రేమించున్నాడు. ఎందుకనంటే మనకి ఎక్స్క్యూజ్ ఇస్తున్నారు. అది కొద్ది రోజుల వరకే, కృపాకాలం వరకే ఉంటుంది. ఆ తర్వాత మనకి ఉండదు. కాబట్టి ఈ కృపాకాలంలోనే దేవుడు చెప్తున్నాడు, నేను నీకు వాత్సల్యం అంటే ప్రేమను చూపిస్తున్నాను. ఎంత సంతోషం. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. ప్రభు మనకి ఆయన ప్రేమను మన ఎడలో చూపిస్తున్నారు. ఎన్నో రోజులు మనం చూస్తున్నాం, భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు జనాలు. రీసెంట్గా ఫ్లైట్స్ అలా టేకప్ చేసి వెంటనే క్రాష్ అయిపోయింది. అంటే క్రాష్ ఏమంటారు, అట్లా అయిపోయింది. సో చూడండి, నూతన సంవత్సరం ఎదుర్కోకుండానే అయిపోయింది. సునామీ కొన్ని ప్రాంతాల్లో అప్పుడు దాకా ఉన్నారు. ఇంకా సంవత్సరం, ఇంకా 10 నిమిషాలు అడుగు పెట్టే లోపల ఎంతోమంది యాక్సిడెంట్స్ జరిగినాయి, ఎన్నో రకాలు జరిగినాయి. కానీ దేవుడు మన కుటుంబాలను, మన సంఘాలను, మన మినిస్ట్రీని, మన పెద్దలని, మన సిస్టర్స్ని, ఫ్యామిలీ వాళ్ళని, ప్రతి ఒక్కరిని దేవుడు కాపాడుకున్నారు. ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. కేవలం ఎందుకంటే మన ఎడల ప్రేమ చూపిస్తున్నారు. దానికి కారణం మనం ఆయన సన్నిధిలో ఎదగటం వలన. ప్రభువు మన చిన్న చిన్న తప్పులున్నా కూడా ప్రభు మన ఎడల వాత్సల్యత చూపించాడు. అదే వాత్సల్యత ఇంకా చూపిస్తానంటాడు. ఆయన ప్రేమ అలాంటిది.
అలాగే 31st నైట్ దేవుడు ఆశ్చర్యకరంగా జరిగించారు. ఇక్కడ కూడా ఎంతోమంది జనాలు వచ్చారు. ఇక్కడ కూడా చిన్న సంఘం కాబట్టి కొంచెం పలహారాలు ఇవన్నీ ఎక్కువే ఉంటాయి. ఈరోజు కూడా చిన్నపిల్లల కార్యక్రమాలు అన్నట్లు కొంచెం అట్లా భోజనాలు కూడా సిద్ధపరిచారు. విశ్వాసులే మేము పెట్టుకున్నారు. చాలా సంతోషం. ఇటువంటి సహకారం అందించారు నిజంగా నల్గొండ విశ్వాసులు. చాలా సంతోషం. ఇది మేము చిన్నప్పటి నుంచి జరుగుతున్న 1వ తారీఖు ఆరాధన జరుగుతుంటుంది. ఈ ఫ్యామిలీస్ కదా కొంచెం జరుగుతుంటాయి. సరే, ఏదేమైనా కూడా దేవుడు ఆశ్చర్యకరంగా జరిగించారు. ఇప్పటి వరకు పని ఇప్పుడే ముగించుకొని వచ్చాను. ఓకే, దేవుడు నాకు ఆరోగ్యం కూడా ఇచ్చారండి. నాకు లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. డస్ట్ అనేది ఫామ్ అయిపోయింది. దానివల్ల దగ్గు అనేది ఎక్కువైంది. థైరాయిడ్ కూడా ఎక్కువ ఉంది. కానీ ఏదేమైనా దేవుడు నన్ను నూతన సంవత్సరంలో ఆ బలహీనత రానియకుండా దేవుడు కనికరించారు, స్వస్థతనిచ్చారు. పరిపూర్ణమైన స్వస్థత, పరిపూర్ణమైన ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు. నేను విశ్వసిస్తున్నాను. ఎందుకనంటే ఒకరినొకరు ప్రార్థన చేసుకోవటం మనకి ఆశీర్వాదం. దేవుడు అన్నారు కదా, నేను దైవ సేవకుల ద్వారా కానీ అన్ని ప్రాంతాల్లో కూడా ఏమని దేవుడు మీకు ఆరోగ్యం కలుగునగాక, క్షేమాన్ని కలుగునగాక అని అన్నప్పుడు ఆ వాగ్దానాలు మనకి నెరవేర్చబడినాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. ఓకే, ఇంకా రెస్ట్ తీసుకోవాలి. ఏదేమైనా దేవుడు గొప్ప కార్యాలు చేశారు. నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టాము. ఇప్పటి నుంచి మన లైఫ్ అనేది ఒక ఇదిలో నడిపించబడాలి. ఈ నల్గొండలో వాళ్ళ ముగ్గురు పరిచర్య ఎంతో బాగా జరిగింది. వారితో దేవుడు బాగా జరిపించుకున్నారు. సరే, ఏదేమైనా దేవుడు మనల్ని ఒక మార్గంలో నడిపించుకోవాలి. ఇక నుంచి మన ప్రాణ, ఆత్మ, శరీరంలో ప్రభువుకు అర్పించుకున్నాం. ఆయన మన చెయ్యి పట్టుకొని మనల్ని నడిపిస్తాడు. ఓకే, విశ్వాసుల్ని దేవుడు ఆశ్రయించారు. ఎంతో సంతోషంగా అందరూ వెళ్ళి ఉన్నారు. 31వ తారీఖు ఆరాధన చూసుకొని అబ్బా ఏమి జనాలండి, ఎక్కడి నుంచి వచ్చారు ఈ ప్రజలు. సో ఒక సినిమా తీస్తేనే, ఒక సినిమా బయట హీరో వస్తే ఒక ఫ్యామిలీ అన్యాయం అయిపోయారు, అంటే చనిపోవటం జరిగింది. ఇప్పటికే అది జరుగుతూనే ఉంది. మరి ఇంతమందిని కంట్రోల్ చేయటం, అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అంటే పరిశుద్ధాత్మ దేవుడు క్రమం అనేది జరిగించింది. ఎంత గొప్ప కార్యాలండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని క్రమపరిచింది. అందరూ పిన్ డ్రాప్ సైలెంట్. ఎంతమంది జనాలు ఇక్కడ కూడా ఎవరు కూడా ఎక్కడైనా కూడా మన హోసనా మినిస్ట్రీస్ పరిచర్యను దేవుడు విస్తరించారు. ప్రజలు కూడా ఎక్కడ కూడా ఎదురు తిరగటం కానీ, వ్యతిరేకంగా ప్రవర్తించటం కానీ, ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ విరోధంగా ఎవరు కూడా క్రియ జరగల. అక్కడ సాతానుడు ఉంటాడు, విరుద్ధంగా పని కానీ జరుగుతాయి. దేవుడు వాటినన్నిటిని నిర్మూలపరుస్తాడు. ఎంత సమాధానంగా అన్ని ప్రాంతాల్లో జరిగింది. ఏ గొడవ లేదు, అసలు పోలీసులకు డ్యూటీలు లేకుండా అయిపోయింది. ఎంత చక్కగా ప్రశాంతంగా జరిగిపోయింది. చాలా సంతోషం. దేవుడు మన సంస్థని ప్రేమించారు. మనకిచ్చిన ఈ సహవాసాన్ని బట్టి దేవుడు ఐక్యత కలిగిన మనస్సును అందరికీ ఇచ్చి ఉన్నారు. చాలా సంతోషం. ఒక దైవజనుడు ఒక మాట చెప్పిన అందరూ దానికి లోబడ్డం అనేది అంత ఈజీ కాదు. ఇంట్లో వాళ్ళే ఒకరికొకరు మాట వినరు. కానీ అలాంటిది ఒక సంస్థలో ఒక నాయకులు చెప్పినవి అందరూ వినటం అంటే అదొక ఆశీర్వాదం. కాబట్టి దేవుడు ఇటువంటి మనసును అందరికి ఇచ్చినందుకు స్తోత్రములు. అలాగే ఈరోజు కూడా మనల్ని ఎంతో కాచి కాపాడారు. చాలా సంతోషం. ఇంకా బల్ల ఇవన్నీ ఉంటాయి మన కార్యక్రమాలు. దేవుడు కనికరించారు, స్వస్థతనిచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు. ఓకే, దేవుని నామమున స్తోత్రములు. ఇప్పుడు టైం ఎంత, ఒక నిమిషం చూసుకున్నాం, 6:19. ఓకే, రెస్ట్ తీసుకోవాలి. ఇప్పటి వరకు అసలు పడుకోలేదు. ఏదేమైనా దేవుడు కనికరించాలి, స్వస్థతను అనుగ్రహించాలి, ఆరోగ్యం ఇస్తున్నారు. ఆయన ప్రేమ వాత్సల్యం మన ఎడల చూపునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.